ఎంత ప్రేమ ఆయనకి. అలాగే మరి ఒక్కసారి చూద్దాం ఈ 91వ కీర్తన మరి 2వ వచనం నుండి చదువుదాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చాటుకొచ్చి ఆయన మహోన్నతుడైన దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయిస్తే వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచేయి రోగముకైన నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీవు కన్నులారా చూస్తుండగానే భక్తిని విడిచి భక్తిహీనతలో నివసిస్తూ దేవుని యొక్క రెక్కల నీడను వద్దనుకొని వెళ్ళిన వారికి ప్రతిఫలము కలుగుట కన్నులారా చూస్తావు. వేటగాని ఉరి నుండి నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత కృప. అంతేకాకుండా కింది వచనాన్ని చదువుదాం. 10వ వచనము, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఆమేన్. ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు దూతలకు, నా బిడ్డలకు పాదాలకు రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకోమని. ఇంత ప్రేమించే, ఇంత కాపుదలిచ్చే, ఇంత భద్రతనిచ్చే దేవుని చాటును ఆశ్రయిస్తావా? అలా ఆశ్రయించినట్లయితే కుదరని రోగమైనా, తీరని కోరికైనా, ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎన్నో సంవత్సరములుగా నీకున్న స్థితిని బట్టి వేదన పడుతున్నా నీ బాధ నివారణ అయిపోతుంది.